ఛానల్ కోడ్ విత్ తెలుగు డే 3. డే 3లో మనం ఏం టాపిక్స్ కవర్ చేస్తామంటే ఫస్ట్ ఇన్పుట్ స్టేట్మెంట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనే ఈ 2 టాపిక్స్ని కవర్ చేస్తాం. ఫస్ట్ నేను అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత ఇన్పుట్ స్టేట్మెంట్ ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే మనం ఒక మెసేజ్ని కానీ ఏదైనా టెక్స్ట్ని కానీ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అదే అవుట్పుట్ స్టేట్మెంట్. ఏదైనా ఒక డేటాని మన స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి యూజ్ చేసేది అవుట్పుట్ స్టేట్మెంట్. దానికి మనం యూజ్ చేసుకునేది ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే ప్రింట్ ఫంక్షన్లో రాసి ఏ మెసేజ్ అయినా సరే మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మనం దాన్ని టెక్స్ట్ అయినా ప్రింట్ చేయొచ్చు, నెంబర్స్ అయినా ప్రింట్ చేయొచ్చు, వేరియబుల్స్ అయినా ప్రింట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ ఇచ్చా, అంటే నేను ఇది ఏంటి డిఫాల్ట్ ముందే డిఫైన్ చేసేసాను నేమ్ అనేది, దాన్ని ప్రింట్ చేస్తున్నాను అంతే. ఇక్కడ కూడా మెనీ థింగ్స్ అంటే ఏంటంటే మనం ఒకేసారి ఒకటే కాకుండా నెంబర్ ఆఫ్ అంటే ఏమైనా సరే ఇప్పుడు నేమ్ ఇక్కడ ప్రింట్ చేస్తా, నెక్స్ట్ ఏజ్ ప్రింట్ చేస్తా, అలా ఒక ప్రింట్ స్టేట్మెంట్లో మనం కామా పెట్టి ఎన్నైనా ప్రింట్ చేయొచ్చు పక్కనే. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ మనం యూజ్ చేసేది మనం అవుట్పుట్ స్టేట్మెంట్ అవుట్పుట్ డాట్ py. ఫస్ట్ నేను ఇక్కడ ఏమైనా నేమ్ ఇస్తా, నేమ్ సేమ్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా, నేమ్ ప్రసాద్. నెక్స్ట్ బ్రాంచ్ CSC, ఇయర్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ వీటిని నేను ప్రింట్ చేస్తా. ఇది ఆటోమేటిక్గా నేను ముందే ఇచ్చేస్తా, అంటే యూజర్ని అడగలేదు, డైరెక్ట్ నేను డేటా ఇచ్చేసా ముందే. వాటిని డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ మై నేమ్ ఈజ్ కాలన్స్లో ఇవ్వాలి కదా ప్రింట్ స్టేట్మెంట్ని. ఓకే, మై నేమ్ ఈజ్ కామా పెట్టి వేరియబుల్ పిలిచాం. నెక్స్ట్ ప్రింట్ మై బ్రాంచ్ ఈజ్ బ్రాంచ్. నెక్స్ట్ విచ్ ఇయర్, కరెంట్లీ విచ్ ఇయర్ అని అడుగుతుంది. నెక్స్ట్ విచ్ ఇయర్. ఇంకా నేను డేటాని డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను, ఇయర్. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తా. మై నేమ్ ఈజ్ ప్రసాద్, మై బ్రాంచ్ ఈజ్ CSC, విచ్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇదేంటి, ఫస్ట్ డేటా ఇచ్చేస్తాం. డేటా ఇచ్చిన తర్వాత డేటాని జస్ట్ ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేయడానికి మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ స్టేట్మెంట్. అసలు ఇన్పుట్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. ఇన్పుట్ స్టేట్మెంట్ ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో చూస్తే డైరెక్ట్ డేటా ఇచ్చేసా. అలా కాకుండా నేను ఇప్పుడు యూజర్ నుంచి డేటా అడగాలి. అంటే నీ పేరు ఏం పేరు, ఏ బ్రాంచ్ చదువుతున్నావు, ఏ ఇయర్, అవన్నీ అడగాలి. అప్పుడు మనం డైరెక్ట్ ఇలా నేమ్ చేయలేం కదా. సో యూజర్ని డేటా అడగడానికి ఇన్పుట్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటాం. ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం టు టేక్ డేటా ఫ్రమ్ ది యూజర్. ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్లో ఎంటర్ యువర్ నేమ్ అని అడిగాం. వాట్ ఎవర్ యూజర్ టైప్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం డేటా టైప్ అనేది మనం ఇవ్వలేదు సిస్టమ్కి, జస్ట్ ఇన్పుట్ ఇచ్చి ఎంటర్ యువర్ నేమ్ అన్నాం. అప్పుడు ఏం చేస్తుంది పైథాన్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇన్పుట్ ఫంక్షన్లో ఏం చేసుకుంటే స్ట్రింగ్ డేటా టైప్ని తీసుకుంటుంది. అంటే మనం ఇక్కడ ఏం పెట్టకపోయినా సరే ఈ ఇచ్చిన డేటాని స్ట్రింగ్ అని తీసుకుంటుంది. సో మనం ఏమైనా నెంబర్స్ని అడగాలనుకుంటే, నా బ్రాంచ్ అడగాలంటే మాత్రం ఇక్కడ ఇంట్, ఇదిగోండి ఎగ్జాంపుల్, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ డేటా టైప్ ఇచ్చా. డేటా టైప్ ఇస్తేనే మనం ఇచ్చిన డేటా ఇంటీజర్స్లో సేవ్ అవుతుంది. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇన్పుట్ డాట్ py. ఓకే, ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నేను డేటా టైప్ ఏమి ఇవ్వకుండా చూస్తా, ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్.
నేమ్ అడిగా ఇక్కడ. మరి నేమ్ అడిగిన తర్వాత నేమ్ ప్రింట్ చేయాలిగా, ప్రింట్ నేమ్, డైరెక్ట్ నేమ్ ప్రింట్ చేసేద్దాం. ఇవన్నీ ఇక్కడ అడిగింది చూడండి, ఎంటర్ యువర్ నేమ్ ప్రసాద్. ప్రసాద్ డిస్ప్లే అయింది. ఇక్కడ మై నేమ్ ఇస్ సంథింగ్ అయినా ఇప్పుడు ఇచ్చినా సరే అది కూడా ప్రింట్ అయింది. సో ఇంకోటి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్ ఓకే, నమ్ అనేది తీసుకున్నాం వేరియబుల్ నమ్. ఓకే, ఫస్ట్ నెంబర్ తీసుకున్నాం, సెకండ్ నెంబర్ కూడా తీసుకుంటాం. num2 input enter your second number ఇక్కడ ప్రింట్ వద్దు. ఓకే, ప్రింట్ num ప్లస్ num1 num2. ఇప్పుడు మనం నార్మల్గా మనం ఎక్స్పెక్ట్ ఏం చేయొచ్చు, num1ని num2ని యాడ్ చేసి ఎంత వచ్చిందో డిస్ప్లే చేసిద్ది అనుకుంటున్నాం. ఓకే చూద్దాం. ఎంటర్ యువర్ నెంబర్ 1 ఫస్ట్ నెంబర్ 10, సెకండ్ నెంబర్ వచ్చేసి 20 ఇచ్చా. ఇక్కడ చూడండి ఏంటి, యాడ్ చేసి 30 రావాలి, కానీ నెంబర్ 1ని నెంబర్ 2ని అది డిస్ప్లే చేసింది పక్కన. సో ఎందుకు ఇలా జరిగిందంటే మనం ఒకసారి డేటా టైప్ చెక్ చేద్దాం. డేటా టైప్ చెక్ చేయడానికి ఏం చెప్పాం, ప్రింట్ టైప్ ఆఫ్ ఇంటిది నమ్. మీకు ఫస్ట్ ఒకటి చెప్పా కదా, సారీ ఇవి తీసేద్దాం. ఇంకా ఓకే, ఫస్ట్ నేను డేటా అయితే ఇచ్చేస్తా. సేమ్ 10 సారీ ఓకే, ఇదిగోండి ఏం తీసుకుందంటే ఇక్కడ స్ట్రింగ్గా తీసుకుంది. మీకు ఫస్ట్లో చెప్పా, మనం ఏ డేటా టైప్ కానీ ఇక్కడ పెట్టకపోతే అది ఏంది తీసుకుంటుంది అంటే ఆటోమేటిక్గా స్ట్రింగ్ తీసుకుంటుంది పైథాన్లో. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంట్ అనే డేటా టైప్ పెట్టి ఇప్పుడు ఆ ఇంట్లో ఇన్పుట్ ఇస్తున్నా. ఇక్కడ కూడా ఇంట్లో మళ్ళీ ఇస్తున్నా ఇన్పుట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇంకోండి, ఎంటర్ ఫస్ట్ నెంబర్ 10, ఎంటర్ నెంబర్ సెకండ్ నెంబర్ 30. ఇప్పుడు ఇంటీజర్ తీసుకుంది. సో డేటాని అలా ఫస్ట్ డేటా టైప్ని మనం పెట్టుకోవాలి, ఏ డేటాలు ఇస్తున్నాం ఇన్పుట్ అనేది అది ఇన్స్టలైజ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇవి బేసిక్ అనమాట. ఇవి కూడా తెలియకపోతే మనం పైథాన్ తర్వాత రన్ చేయలేం. సో చాలా చిన్న వీడియో ఇది, హోప్ లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నా. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తా ముందు వీడియోస్లో. ఓకే, సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.